పేరు సిహెచ్ గాయత్రి. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల చదువుతున్నాను. నా మట్టి వినాయకుడి వల్ల కలిగే ప్రయోజనాలు: జలచరాలు చనిపోకుండా ఉంటాయి, చేపలు చాలా బాగా పెరుగుతాయి, మంచిగా కలుషితం కాకుండా వాటర్ ఉంటాయి. అది ప్లాస్టిక్ వినాయకుల వల్ల కలిగే ప్రయోజనాలు అపరిణాలు ఏంటంటే జలచరాలు చనిపోతాయి, వాటర్ కలుషితంగా ఉండవు. అందరికీ నమస్కారం. నేను 6వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ బాలకులో చదువుతున్నాను. మట్టి వినాయకులు అనేది ఎందుకు వాడాలనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. మట్టి వినాయకులు అనేది మనం మట్టి నుండి తీసుకుంటాం కాబట్టి అవి వాటర్ లో కలిసినా కూడా ఏ జంతువులకి హానికరం అనేది జరగదు. అదే మనం ఇందులో 12 రకాల వాలికలు ఉంటాయి కాబట్టి ఏ వాటర్ కి ఏమి అవ్వదు, దట్స్ మనకు కూడా ఏం కాదు. అదే మనం మాల్ వినాయకులకి వాటికి పెయింటింగ్ వేయడం వల్ల వాటికి ఉండే ఇన్ఫెక్షన్స్ అవి దాంట్లో కలిసి అవి మనకు కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అందులో ఉన్న ఫిషెస్ గట్ల ఏమైనా ఉన్నా కూడా అవి చనిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు మట్టి వినాయకుడినే వాడాలి. అందరికీ నమస్కారం. నా పేరు ఏ దివ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నుండి మాట్లాడుతున్నాను. నేడు మేము మా పాఠశాలలో మట్టి వినాయకుని యొక్క ప్రాముఖ్యత తెలవడానికి కోసం మట్టి వినాయకుడిని చేశాము. మట్టి వినాయకుడిని మనం పూజించడం వల్ల ఎన్నో లాభాలు, పర్యావరణాన్ని రక్షించినట్టుగా ఉంటుంది. మనం మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలి. అలాగే మట్టితో కాకుండా పారాస్ ఆఫ్ ప్లాస్టిక్ కానీ ఇంకా రంగులతో చేసిన మట్టి వినాయకుడిని పూజించకూడదు. ఎందుకంటే అది పర్యావరణానికి హాని కలుగజేస్తుంది. కాబట్టి మట్టి వినాయకుడిని మనం చెరువుల నుంచి ఒడ్డున ఉన్న మట్టిని తీయడం వల్ల చెరువు పూడిక తీసినట్టుగాను నీరు నిల్వ ఉండడం జరుగుతుంది. నీరు నిల్వ ఉంటుంది. అలాగే మనం 9 నవరాత్రులు వినాయకుడిని పూజించడం వల్ల 21 రకాల ఆకులతో పూజిస్తాము కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి మళ్ళీ మనం నిమజ్జనం చేసినప్పుడు అవి నీటిలో కలిసి మళ్ళీ అవి నీటిని శుద్ధి చేస్తుంది. కాబట్టి అవి మనం తాగడానికి కూడా ఉపయోగపడతాయి. మనం పర్యావరణాన్ని రక్షించుకోవడానికి వినాయక చవితిని జరుపుకోవాలి. కాబట్టి అందరూ మట్టి వినాయకుడితోనే చేసిన వినాయకుడిని పూజించాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పి భవ్యశ్రీ. 9వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితిని రంగురంగుల విగ్రహాలతో జరుపుకుంటాం. 9 రోజులు ఎంతో నిష్టగా పూజ చేస్తాము. మనం వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ఆ రంగురంగు విగ్రహాలలో ఉన్న కెమికల్ మొత్తం ఆ వాటర్ లో కలిసి జంతువులకి మరియు మొక్కలకి ఎంతోగానో హాని తలపెడుతుంది. అదే మనం మట్టి వినాయకుడిని పూజిస్తే ఈ మట్టి వినాయకుడు నీళ్ళలో కలవడం వల్ల గోదావరిలో ఉన్న వాటర్ అన్ని ప్యూరిఫై అయ్యి అదే 9 రకాల పత్రితో పూజిస్తాము. ఆ పత్రి కూడా మెడిసినల్ ప్లాంట్స్. అది నీళ్ళలో కలవడం వల్ల అందులో ఉన్న నీళ్ళలో ఉన్న జీవిస్తున్న జంతువులన్నిటికీ మరియు బ్యాక్టీరియా అన్ని చనిపోతాయి మెడిసినల్ ప్లాంట్స్ వల్ల. అందుకని మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి మట్టి వినాయక విగ్రహంతో పూజించాలని కోరుకుంటున్నాను. నా పేరు టి రమ్మ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం నందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో వినాయక చవితి వస్తున్న పండుగ సెప్టెంబర్లో వస్తున్న సందర్భంగా ఆ బాలసభ నిర్వహిస్తున్నాము. ఆ బాలసభలో ముఖ్యంగా ఏంటంటే మట్టి వినాయకుని యొక్క ప్రాముఖ్యతను గురించి మేము విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాము. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకి తెలియచెప్పాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకనంటే మనము మట్టి వినాయకుడే మనము పర్యావరణ పరిరక్షణకి మనకి ఎక్కువగా ఉపయోగపడతారు కాబట్టి ఈ విషయాన్ని మేము ఈ రోజు ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. అదే విధంగా మనము వినాయక చవితి పండుగని కనుక మనం గమనించి చూసినట్లయితే ఇందులో 2 రకాలైనటువంటి విధానాలు మనకు కనపడుతుంటాయి. ఒకటి ఏమిటంటే తాత్విక పద్ధతి అండ్ రెండోది పర్యావరణ పరిరక్షణకు సంబంధించింది. ఆ తాత్విక పద్ధతి అని అంటే ఏంటంటే వినాయకుడు పార్వతీదేవి యొక్క తనయుడు కాబట్టి ఆ పార్వతీ మాత అంటే ప్రకృతి మాత కనుక ప్రకృతి మాత తన యొక్క కుమారుణ్ణి వినాయకుడిని సున్నిపిండితోటి తయారు చేశారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అనంటే మట్టితోటి మనకి ప్రకృతి యొక్క ముఖ్యమైనటువంటి ఉన్నటువంటి వనరులలో మట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మట్టిని ఉపయోగించేసేసి మనము వినాయకుడిని తయారు చేయాలి అనేటువంటిది మనం పూర్వకాలం నుంచి కూడా మనం చూస్తున్నాము. ఆ పల్లె ప్రాంతాలలో మనకి ఈ వర్షాకాలము ఈ పండుగ వస్తుంది కాబట్టి పల్లె ప్రాంతాలలో
మనము నదులలో కానివ్వండి, కాలువలలో కానివ్వండి, చెరువులలో కానివ్వండి, సరస్సులలో కానివ్వండి, వర్షం వల్ల నీరంతా కూడా ప్రవహించి అందులోకి వెళ్తూ ఉంటాయి. దాంతో పాటు మట్టి కూడా వెళ్తాయి కాబట్టి పూడిక వస్తుంది అనమాట. ఆ పూడికని మనం తీయాలి కాబట్టి వినాయక చవితి పండుగకి వాటిలో ఉన్నటువంటి చెరువులలో, కాలువలలో, నదులలో ఉన్నటువంటి మట్టిని మనం తీసుకొచ్చి వినాయకుడిని చేసినట్లయితే పూడిక తీసినట్టుగా కూడా అవుతుంది. అదే విధంగా మనం వినాయకుడిని నవరాత్రులు చేస్తుంటాం, 9 రోజులు పూజిస్తాము. ఆ 9 రోజులు కూడా 21 పత్రులతోటి పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ 21 పత్రులు కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కల యొక్క ఆకులే కాబట్టి మనము నిమజ్జనం చేసేటప్పుడు ఇవి నీటిలో వేస్తాం కాబట్టి నీళ్లు కూడా ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది అనమాట. ప్లస్ నీటిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, సూక్ష్మ జీవులు కానివ్వండి, అవి చనిపోతూ ఉండడం మనం చూస్తుంటాము. ఇంకా జలచర జీవులు కూడా ఏమవుతాయనంటే మంచి ఆహారంగా వాటిని తీసుకొని మంచిగా తయారు కావడం అనేటువంటిది మనం చూస్తుంటాం అనమాట. కనుక మట్టి వినాయకుడు మనకి పర్యావరణ పరిరక్షణకి ఎక్కువగా ఉపయోగపడేటట్టుగా మనం చేయటం అనేటువంటిది చూస్తూ వస్తున్నాం అనమాట. కానీ ప్రజెంట్ మనము సమాజంలో చూసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయకుడిని పెద్ద పెద్ద విగ్రహాలు అనేటువంటివి పెట్టి చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటే ప్లాస్టిక్ మరియు సిమెంట్ ని కలిపి ఇవి వినాయకుని యొక్క విగ్రహాలు చేస్తారు. ప్లస్ వాటికి వివిధ రకాలైనటువంటి రసాయనాలని రాయడం అనేటువంటి జరుగుతుంది. ఆ రసాయనాలలో కూడా ఆ కలర్స్ లలో ఉండేటటువంటి మనకి ఈ రసాయన పదార్థాలు ఏముంటాయి అంటే మనకి మెర్క్యూరీ కానివ్వండి, క్రోమియం కానివ్వండి, లెడ్ కానీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి మనము నిమజ్జనం చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవి నీళ్ళలో కలిసిపోతుంటాయి. ఈ రసాయన పదార్థాలన్నీ నీటిలో కలిసిపోయి జలచర జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటికి హానిని కలుగజేస్తాయి అన్నమాట. అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రెండో విషయం ఏమిటంటే యూట్రిఫికేషన్ జరుగుతుంది. యూట్రిఫికేషన్ అంటే ఏంటనంటే ఇవి ఈ సిమెంట్ కానివ్వండి, ప్లస్ ఈ ప్లాస్టిక్ కానివ్వండి నీటిలో పై భాగంలో ఇటు ఒక ఆకుపచ్చ రంగులాగా తెట్టులాగా ఏర్పడము, దాంట్లో ఆల్గే ఎక్కువగా ఫామ్ కావడం, ఆక్వాటిక్ ప్లాంట్స్ ఫామ్ కావడం చూస్తుంటాము. దాని ద్వారా జలచర జీవులకి ఆక్సిజన్ అనేటువంటిది అందదన్నమాట. అప్పుడు అది కూడా చనిపోవడం అనేది చూస్తుంటాము. ప్లస్ ఈ నీటిని గనక జలచర జీవులు తాగినట్లయితే వాటి యొక్క శరీరంలోకి ఈ లెడ్ లాంటి పదార్థాలు, క్రోమియం కానివ్వండి, మెర్క్యూరీ కానివ్వండి వెళ్ళడము, ఆ చేపల్ని మనుషులు మళ్ళీ మనం తిన్నట్లయితే వాటి ద్వారా మనకి నరాల బలహీనత కానివ్వండి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ప్లస్ ఈ నీటినే మనం పంట పొలాలకి గనక మనము ప్రవహింప చేసినప్పుడు పంట పొలాల్లో వేరు ద్వారా ఆ మొక్కలు పీల్చుకొని మనకి పంటని ఇస్తుంటాయి కాబట్టి వివిధ రకాలైన కూరగాయలు కానివ్వండి, ఆహార ధాన్యాలలో కూడా ఈ రసాయన పదార్థాలు వెళ్లిపోయి అవి మొత్తం కూడా కలుషితం కావడం అనేటువంటి జరుగుతుంది. అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం అనమాట. మనం ఈ మధ్యలోనే పేపర్లో చూసినట్లయితే వరి బియ్యంలో కూడా మనకి లెడ్ అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం మనకి శాస్త్రీయంగా కూడా అది నిరూపణ కావడం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము పర్యావరణాన్ని పరిరక్షించాలి. కాబట్టి పర్యావరణం అనేటువంటిది మనిషి జీవనానికి ఒక మొదటి మెట్టు కాబట్టి ఈ ప్రకృతి మాతను రక్షించాలంటే మనం మట్టి వినాయకుడిని మనం పూజించాలి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయకుడు అనేటువంటిది ఉపయోగించినట్లయితే మన ప్రకృతిని మనంతట మనమే నశింప చేసుకున్న వాళ్ళం అవుతుంటాం. కాబట్టి ఒక ఆధ్యాత్మికతమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగని ఒక ప్రకృతి పరమైనటువంటి పండుగగా, పర్యావరణ రక్షణ పండుగగా మనం చేయాలని, మట్టి గణపతిని పూజించాలి ప్లస్ పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఒక నినాదంతో మనం ఈసారి వినాయక చవితిని జరుపుకోవాలని, అందరి యొక్క ఆరోగ్యం బాగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వి నాగసోర్చల. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల భద్రాచలం నందు ఫిజిక్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఈ రోజు మట్టి వినాయకుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఎకో క్లబ్ లో భాగంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇందులో ఏమిటంటే మట్టి వినాయకుని వాడకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకులను వాడటం వల్ల వాటిని మళ్ళీ నిమజ్జనం చేసినప్పుడు నదుల్లో ఉన్న నీరు మళ్ళీ మన మనుషులము తాగినప్పుడు వాటిని మంచినీటిగా వాడుకుంటాము. ఇవి తాగితే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అదే కాకుండా ఈ నీటిని పంట పొలాలకు ఉపయోగించినా కూడా ఆ పంట పొలాలతో తయారయ్యే మొక్కల వల్ల కూడా మనకు అనేక రకాలైన అనర్థాలు జరిగే అవకాశం ఉంది. పూర్తిగా మనుషుల ఆరోగ్యం అంతా దెబ్బతినే అవకాశం ఉంది. పాత సాంప్రదాయం ప్రకారం 21 ఔషధ గుణాలు కలిగిన ఆకులతో 9 రోజుల పాటు పూజించి మట్టి వినాయకుని నీటిలో నిమజ్జనం చేయటం వల్ల అందులో ఉన్న కలుషిత పదార్థాలన్నీ హరించవేయబడి వర్షాకాలంలో వచ్చే జబ్బుల నుంచి నివారణ కలుగుతుందనే ఉద్దేశంలో ఈనాటి బాలలే రేపటి పౌరులని ఇది వాళ్ళకి బలంగా నాటుకోవాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.